హాయ్ ఫ్రెండ్స్, దిస్ రఫీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు నిఫ్టీ క్లోజింగ్ వచ్చి 25,863 పాయింట్స్ దగ్గర అయితే నిఫ్టీ క్లోజ్ అవడం జరిగింది. సో నిఫ్టీలో ఇవాళ ఈరోజు మనం సపోర్ట్ లెవెల్ చూసుకుంటే మాత్రం ఈ లెవెల్ నుంచి ఒక సపోర్ట్ లెవెల్ ఏర్పాటు చేసుకుంది. రెసిస్టెన్స్ లెవెల్ చూసుకుంటే ఒక రెసిస్టెన్స్ లెవెల్ అనేది క్రియేట్ చేసుకున్నమాట. సో నేను ప్రీవియస్ డే వీడియోస్లో డెఫినెట్గా మార్కెట్ సెల్లింగ్ ప్రెజర్ ఉండాలి, సెల్లింగ్ అడ్జస్ట్మెంట్కి రావాలి మార్కెట్ అని కూడా చెప్పడం జరిగింది. సో అదే ప్రకారం నేను అదే స్టాండింగ్లో అనమాట. ఎందుకంటే మార్కెట్ ఇప్పుడు ఒక న్యూస్ బేసిక్ మీద వెళ్తుంది. మార్కెట్ ట్రంప్ గారు కొద్దిగా మన ఇండియా తరఫున కొద్దిగా మంచిగా రియాక్ట్ అయ్యారు కాబట్టి పాజిటివ్ న్యూస్ ఉంది కాబట్టి మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది. ఈ న్యూస్ ఎప్పుడైతే కామప్ అయిపోతుందో మార్కెట్ డెఫినెట్గా మన లెవెల్ అనుకున్న లెవెల్కి వస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తాను అనమాట. అయితే మనం రేపు ఒకసారి ఇంట్రాడే బేసిక్లో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. సో చూడండి ఫ్రెండ్స్, మనకి ఇంట్రాడే బేసిక్లో మార్కెట్ ఒకవేళ ఈ లెవెల్ మనకి ఈ అప్సైడ్ రెసిస్టెన్స్ లెవెల్ ఈ లెవెల్ అయితే బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్గా మన ఫస్ట్ టార్గెట్ డెలివరీ బ్రేక్ అయితే 25,900 అయితే నా ఫస్ట్ టార్గెట్ పెట్టుకుంటాను. సో అది కూడా బ్రేక్ అయితే 25,950 సెకండ్ టార్గెట్ పెట్టుకుంటాను. ఒకవేళ ఇది కూడా బ్రేక్ అయితే 26,000 నేను టార్గెట్ అయితే పెట్టుకోవడం జరుగుతుంది. కానీ ఇంత టార్గెట్ అయితే నేను 2 డేస్లో ఎక్స్పెక్ట్ చేస్తాను, 2 or 3 డేస్లో వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తాను ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ అయితే. సో ఎందుకంటే మార్కెట్ రేపు వాలటిలిటీ ఉంటుంది. ఆల్రెడీ ప్రీవియస్ డే వీడియోస్లో మీకు చెప్పాను వాలటిలిటీ ఉంటుందని చెప్పి. రేపు కూడా ఒకవేళ మార్కెట్ కొద్దిగా వాలటిలిటీ ఉండే అవకాశం పాసిబిలిటీ నిఫ్టీలో కనబడుతుంది అన్నమాట. అదేవిధంగా మనకి సపోర్ట్ లెవెల్ నుంచి ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి మన ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్గా 25,800 ఫస్ట్ టార్గెట్ పెట్టుకోవచ్చు. తర్వాత 25,700 సెకండ్ టార్గెట్, తర్వాత 25,600 థర్డ్ టార్గెట్. కానీ ఈ మార్కెట్ ఎంత ఎక్స్పెక్ట్ చేసింది మనకి కానీ 2 or 3 డేస్లో ఒకవేళ బ్రేక్ చేస్తే డెఫినెట్గా మార్కెట్ డౌన్ఫాల్కి వచ్చే అవకాశం ఉంది. సో ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలి. ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం మన టార్గెట్ ఫస్ట్ టార్గెట్ ఈ ఫస్ట్ టార్గెట్ మాత్రం ఆ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం ఈ లెవెల్ దగ్గర నేను టార్గెట్ అయితే పెట్టి ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం ఇది ఇంటర్డే కావచ్చు 1 or 2 డేస్లో మాత్రం వచ్చేసే అవకాశం పాసిబిలిటీ ఉంది ఒకవేళ నాకు సపోర్ట్ లెవెల్ ఈ లెవెల్ బ్రేక్ అయితే. ఓకేనా, ఒకవేళ ఇన్కేస్ అలా కాకుండా ఫ్లాట్గా ఓపెన్ ఈ లెవెల్ని సపోర్ట్ చేసుకుని మార్కెట్ అప్సైడ్ మూమెంట్ వెళ్తే మాత్రం ఈ లెవెల్ని మాత్రం బ్రేక్ చేయాల్సి వస్తే ఈ లెవెల్ బ్రేక్ చేస్తే మాత్రం నేను అనుకున్న టార్గెట్ అయితే వచ్చే అవకాశం పాసిబిలిటీ నాకైతే కనబడుతుంది అన్నమాట. ఒకవేళ ఇన్కేస్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మార్కెట్ డెఫినెట్గా నేను పుట్ ఆప్షన్ తీసుకోవడానికి ట్రై చేస్తాను. ఓకే, ఇది నిఫ్టీ ఫ్రెండ్స్. బ్యాంక్ నిఫ్టీ చూద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ మనకి ప్రీవియస్ డే వీడియోస్లో పోయిన వారం మనం చూసుకుంటే మాత్రం ఈ లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ లెవెల్గా క్రియేట్ చేసుకుంది కాబట్టి ఇప్పుడు అదే లెవెల్ సపోర్ట్గా మారింది ఈరోజు ఇంట్రాడే బేసిక్లో. ఒకవేళ మనకి ఈ లెవెల్ బ్రేక్ అవ్వాల్సి వస్తుంది ఫ్రెండ్స్. ఒకవేళ డౌన్ సైడ్గా వస్తే ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్గా బ్యాంక్ నిఫ్టీలో మాత్రం 60,500 నా టార్గెట్ పెట్టుకుంటాను. ఈ లెవెల్ బ్రేక్ అయితే ఇమీడియట్గా తర్వాత లెవెల్ మాత్రం 61,000 దగ్గర పెట్టుకుంటాను అనమాట. సో రేపు కూడా బ్యాంక్ నిఫ్టీలో కొద్దిగా వాలటిలిటీ ఉండే అవకాశం అనమాట. ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్గా మన టార్గెట్ 60,800 ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్ 61,000 దగ్గర అయితే నేను పెట్టుకోవడం జరుగుతుంది. ఓకేనా, సో రేపు మాత్రం కొద్దిగా గ్యాప్ అప్ ఓపెన్ మాత్రం డెఫినెట్గా నేను మార్కెట్ పుట్ ఆప్షన్ గేట్ చూస్తాను ఫ్రెండ్స్. సో కానీ మార్కెట్ మాత్రం కొద్దిగా కామన్ గ్యాప్ అప్లు అయితే ఫిల్ చేసుకోవాల్సిన అవసరం అవుతుంది. కామన్ గ్యాప్ అప్లు వేసుకుంది. ఇది మార్కెట్ ఓన్లీ న్యూస్ బేసిక్ మీదే వెళ్తుంది. మార్కెట్ టెక్నికల్ బేసిక్ మీద అయితే వెళ్ళట్లేదు. సో మనందరూ తెలుసు కాబట్టి జాగ్రత్తగా ఉండి హోల్డింగ్లో ఎవరైనా కాల్ ఆప్షన్స్ హోల్డింగ్ ఉంటే వీళ్ళని త్వరగా ప్రాఫిట్ బుక్ చేయండి. ఎందుకంటే ఒకసారి మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవకాశం ఉంది ఈ మధ్యలోనే. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం మీ ప్రీమియమ్స్ కూడా చాలా మటుకు టైం డీకే అయిపోతే వాల్యూమ్ చంపేస్తాయి అనమాట. సో దాని గురించి మాత్రం కాల్ ఆప్షన్ ఎవరైనా హోల్డ్ ఉంటే మాత్రం వీళ్ళని తొందరగా మెల్లమెల్లగా ప్రాఫిట్ బుక్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా, సో ఇది ఫ్రెండ్స్ మనకి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క వ్యూ అయితే ఉంది. మీరు కూడా ఆప్షన్లో ట్రేడ్ చేస్తే జాగ్రత్తగా ట్రేడ్ చేస్తున్న అసిస్టెంట్ నా వీడియో వాచ్ చేసిన థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.